ఆస్తుల పంపకం విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం గత 3-4 రోజులుగా సంచలనం రేకెత్తిస్తుంది. మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన మంచు మనోజ్, మంచు విష్ణు కూడా వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగానే ఇప్పుడు విభేదాలకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3-4 రోజులుగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదైతే ఒక సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అంటే కుమారుడు ముఖ్యంగా మంచు మనోజ్ పైన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆ తర్వాత ఆయన కొట్టించారని ముఖ్యంగా అటు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు ఇద్దరు ఒకరికొకరు పరస్పరం దాడి చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో ఒకసారి మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి మౌనంగా ఉండటం ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. మొన్న మధ్య అంటే గొడవ స్టార్ట్ అయినప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె మంచు మనోజ్ని పరామర్శించి ఈ మంచు మనోజ్తో మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఆమె ముంబై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ వివాదం అంతా చినికి గాలివానలా మారి పెద్దదైనప్పటికీ కూడా ఆమె ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే తాజాగా చూసుకుంటే ఆమె ఇన్స్టాగ్రామ్లో బుధవారం ఒక పోస్ట్ అయితే పెట్టారు. తన చిన్నారిని తన పాపతో ఒక చిన్న వీడియో చేసి క్యూట్గా ఉన్న ఒక వీడియో చేసి దానికి కింద పీస్ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఆమె ఏ ఉద్దేశంతో అది పెట్టిందో, అంటే కుటుంబంలో ప్రశాంతత కరువైంది కాబట్టి మళ్ళీ ప్రశాంతత నెలకొల్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆమె అంటే పీస్ అని అర్థం వచ్చేలాగా ఆమె ఆ ఫోటో ఆ వీడియో పోస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ట్విట్టర్లో ఆమె చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ చేశారు, ఏంటి ఈ పోస్ట్ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకసారి ఆ పోస్ట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ వెన్ నథింగ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు యూ, మార్కస్ ఆరెలెస్. సో ఈ కోట్ని అంటే ఆమె ఈ కొటేషన్ని ఆమె ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. 12వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 7:48 ప్రాంతంలో ఆమె పోస్ట్ చేశారు. దాదాపు అప్పటికే 1,75,000 మంది కూడా దీన్ని చూశారు. సో అసలు ఏంటి ఈ కొటేషన్ ఉద్దేశం ఏంటి, ఆమె ఎందుకు పెట్టారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఆ కొటేషన్కి అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏది నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు అనేది ఆమె పెట్టిన కొటేషన్ సారాంశం. అంటే నిజానికి ఇది వాస్తవానికి అంటే ఈ కొటేషన్లో చాలా మంచి అర్థం ఉంది. సో ఇది ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టింది, అటు తన సోదరులను ఉద్దేశించి పెట్టిందా లేదంటే తండ్రిని ఉద్దేశించి పెట్టిందా అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ పోస్ట్ అంటే జనరల్గా అంటే ఈ పోస్ట్ మామూలు టైంలో కానీ లేదంటే కామన్గా అంత నార్మల్గా ఉన్నప్పుడు జనరల్ పీపుల్ ఎవరైనా చేస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు. సో ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఒక వివాదం అయితే చెలరేగుతుంది. దట్టు అన్నదమ్ములు ఇద్దరు చెరొక వైపుగా చీలిపోయి విభేదాలు అంటే తారాస్థాయికి చేరాయి. సో ఇలాంటి తరుణంలో వాళ్ళ సోదరి మంచు లక్ష్మి ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సున్నితమైన సమయంలో ఆమె అకౌంట్ నుంచి ఈ పోస్ట్ అనేది రావడం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆమె తన సోదరులు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ వీరిద్దరిని ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లుగా కూడా చాలామంది అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వారిద్దరినే కాదు, ఏకంగా తన తండ్రినే ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ కూడా పెట్టి ఉండొచ్చని కూడా మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తానికి కుటుంబంలో మంచు లక్ష్మి అంటే మంచు మనోజ్, మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు అంటే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం గత 3-4 రోజులుగా హీట్ ఎక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు అయితే మంచు లక్ష్మి ఎక్కడా పెద్దగా ముందుకి స్క్రీన్ మీదకి వచ్చినట్లు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న ఒక రోజు అంటే ఈ వివాదం మొదలైనప్పుడు ఆమె తొలుత ఒక్కసారి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి మంచు మనోజ్తో మాట్లాడడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం. ఇప్పుడు తాజాగా ఆమె మళ్ళీ ఈ సోషల్ మీడియాలో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇటువంటి కొటేషన్స్ పోస్ట్ చేయడం అనేక అనుమానాలకు అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటి అనేది ఈ కొటేషన్ల ద్వారా అర్థమవుతుంది. అంటే తన సోదరులకి చెప్పదలుచుకున్నది ఈ కొటేషన్ ద్వారా చెప్పినట్లు కొంతమంది భావిస్తున్నారు. అలాగే తన తండ్రికి ఈ ప్రవచనాన్ని బోధించినట్లుగా కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇంతకీ అసలు మంచు లక్ష్మి ఏం చేయబోతుంది అంటే సోదరుల్ని అలాగే తండ్రిని కూర్చోబెట్టి వారందరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏమైనా చేయబోతుందో కూడా చూద్దాం.